అందరికీ నమస్కారం. నా పేరు చీదేటి వెంకటరెడ్డి. మా గ్రామ పంచాయతీ దర్వేశ్పురం మండలం కనగల్లు, నల్గొండ జిల్లా. నల్లగొండ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఇప్పుడు మంత్రిగా అయ్యిండు అతను. నా విద్యాభ్యాసం నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. ఇంటర్ చదువుకున్న తర్వాత మా ఊర్లో అంటే అప్పుడు ఎట్లా ఉండేనంటే ఊళ్ళలో కమ్యూనిస్టులలో 2 వర్గాలు, తెలుగుదేశం ఒక వర్గం, కాంగ్రెస్ ఒక వర్గంగా ఉండి ఊళ్ళో అంతా బీభత్సంగా ఉండే. అంటే ఒకరికొకరు ముఖం చూపించుకోలేని పరిస్థితి ఊళ్ళలో. అంటే దూరంగా ఉండేవాళ్ళు. ఉంటే ఇట్లా ఊరుంటే ఎట్లా అనే ఉద్దేశంతో నేను కూడా రాజకీయాలకు వచ్చి నా వేవేందో చూపించాలనే ఉద్దేశంతో 1983లో సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన. నేను గెలిచిన తర్వాత మా ఊర్లో ఏ మీటింగ్ ఉండని మామూలుగా ఊళ్ళో జరిగే గ్రామ సభలకు కానీ దేని కానీ అన్ని పార్టీల లీడర్లను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడేది, మన మీద కాంట్రవర్సీ లేకుండా. అట్లనే ఒక 2-3 నెలల్లో ఊరిని మొత్తం ఏకం చేసి అన్ని పార్టీల కూడా మనతో కలిసిపోయినరు. అందరినీ కలిసి గ్రామాభివృద్ధి కోసం తోడ్పడ్డాం. దాంట్లో మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చేయూత చాలా ఉన్నది. ఏదంటే సీసీ రోడ్లకు కానీ, లైట్లకు కానీ, వాటర్కు కానీ, మాకు మంచినీళ్ళ మాది గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్లమ్మగూడని టెంపుల్ మన రాష్ట్ర వ్యాప్తంగా నేమున్న టెంపుల్ అది. మాకు సంవత్సరానికి 2 కోట్ల ఇన్కమ్ ఉంటుంది ఆ ఎల్లమ్మగూడెం టెంపుల్ ద్వారా. ఆ ఎల్లమ్మగూడెము మా మంచినీళ్ళ బాయను ఆమ్లెటు దర్వేశ్వరం 3 కలిసి ఒకటే గ్రామ పంచాయతీ. అయితే మా దగ్గర నీళ్లకు చాలా ఇబ్బంది ఉండి మంచినీళ్ళ బావి నీళ్ళు లేకపోతే సార్ అని మా ఎమ్మెల్యే గారు చెప్తే, మా ఎమ్మెల్యే గారు దర్వేశ్వరం నుంచి ఈడికి 3.5 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి నీళ్ళు సప్లై చేసిండు మా కాడికి. ఆ నుంచి నీళ్ళు వచ్చిన తర్వాతనే మా గ్రామ పంచాయతీ మా మంచినీళ్ళ బావి పరిధిలో నీళ్ళ కొరత తీరింది. ప్లస్ ఎల్లమ్మ గుడి నుంచి కూడా దర్వేశ్వరం మళ్ళీ ఒక పైప్ లైన్ ఆయన పెట్టి తీసుకొచ్చి ఊళ్ళో నీళ్ళ ఇబ్బంది అనేది లేకుండా నేను నా 5 సంవత్సరాల పరిపాలనలో చూపించిన. ఊళ్ళో ఎవరికి కూడా నీళ్ళకి ఇంత ఇబ్బంది కాలే. మిగతా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఒక్కరు కూడా నా మీద ఇది చేయలేదు అనేది మాట లేకుండా నేను నడిపించుకొచ్చిన. ఇంకొకటి ఏంటంటే నాకు 3 కుమారులు. 3 కుమారులలో 2 అమెరికాలు ఉంటారు, ఒక అతను డాక్టరు. ఈడ హాస్పిటల్ పెట్టాం, సంరక్ష హాస్పిటల్ అని, దేవరకొండ రోడ్లో ఉంటుంది మాకు హాస్పిటల్. మా హాస్పిటల్ మా గ్రామ పంచాయతీ పరిధిలో ఎంతమంది జనం ఉన్నా మా హాస్పిటల్ ఫీజు తీసుకునేది ఉండదు, కన్సల్టెన్సీ ఫీజు ఉండదు. ఫ్రీగా పోయి చూపించుకుంటారు, ఓన్లీ మందులకు ఇస్తారు, చూపించుకొని వస్తారు. ఇంకొకటి మా మండలం మొత్తం ట్రీట్మెంట్లో కూడా 40% మైనేజ్ చేసి తీసుకుంటాం మా మండలం, కనగల్ మండలం మొత్తం. అంటే అట్లా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మనం ఆర్థికంగా మనకు తోడ్పాటు ఉంది. అందుకోసం పేద ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశంతో నా 5 సంవత్సరాల సర్వీసులు అట్లనే చేసిన. ఇప్పుడు కూడా నేను అట్లనే చేస్తున్నా. ఇప్పుడు మా హాస్పిటల్కు ఎంతోమంది బీద ప్రజలు, రోగులు, ఒగోగులు అసలు పైసలు లేని వాళ్ళు వచ్చి మా హాస్పిటల్ అడ్మిట్. కొంతమంది మందులకు కూడా లేకపోతే నిన్ననే మా హాస్పిటల్ ఒకరు శివరామ్ అని, అంటే అయ్యా నాకు ఇట్లా అపెండిక్స్ అయ్యింది, నా దగ్గర పైసలు లేవు, ఏం లేవంటే నేను మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చెప్పిన, సార్ ఇట్లా అయింది సార్, ఆయనకు 1 లక్ష రూపాయల దాకా అవుతుందని అంటే చేసి పంపించమని చెప్పిండు. ఆల్రెడీ చేసి నిన్ననే డిశ్చార్జ్ చేసినాం, పంపించినాం. అతను మందులు కూడా ఇవ్వలే, మొత్తం మా హాస్పిటల్ నుంచి సర్వీస్ చేసి పంపించినాం. అంటే పేదలకు ఎంతసేపటికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన దృక్పథం అదే, నా ధ్యేయం అదే. ఇప్పుడైనా రేపైనా ఎప్పుడైనా ఇట్నే సాయం చేసుకుంటూ పోతానని నేను తెలియజేస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలోనే మంచిగా అందరు కలిసిపోయింది, కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కల్మషమైనాయి రాజకీయాలు మొత్తం. ఎట్లా ఎంత మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో టెలిఫోన్ ట్యాపింగ్ అని ఏందండి, ఎంత దుర్మార్గం అండి ఆ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది. ఉప ఎన్నికలలో విజిలెన్స్ అధికారులు తీసుకొచ్చి డబ్బులు పంచినాక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఏం ప్రజాస్వామ్యం? ప్రచారం అనేది నీది నువ్వు చెప్పుకో, మంచి ఇతర పార్టీ వాళ్ళు ఇతరులు చెప్తారు, అప్పుడు ప్రజలు మనల్ని మెచ్చి ఓట్లేసి గెలిపించాలి. కానీ ఈ దుర్మార్గంగా చేసి డబ్బులు ఇచ్చి విష ప్రచారం చేసి గెలిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఇంకా మంచిగా ఉండే ప్రజాస్వామ్యం, కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత సర్వనాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను. అయితే నాకు విరక్తి అనిపిస్తుంది చూస్తుంటే. ఎట్లా ఒకటి 100 రోజులలో హామీ చేస్తామన్నాము 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలలో ఇప్పుడు ఆల్రెడీ 4 అమలైనాయి. ఇప్పుడు ఏమైనా 500 బోనస్ ఒకటి రైతులకు ఇచ్చేది ఉంది, అది ఒకటి. ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల కోడ్ అయిన తర్వాత అది కూడా అమలు చేస్తాము. ప్లస్ ఇప్పుడు మన మొత్తం వినతి పత్రాలు తీసుకున్నాం, ఊళ్ళలో మొత్తం సర్వే చేసి వినతి పత్రాలు తీసుకున్నాం. ఆ వినతి ప్రకారం మొత్తం ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఊళ్ళలో సర్వే చేసి పెన్షన్లు ఏమి ఇవ్వాలి, ఇండ్లు ఎవరికి ఇవ్వాలి, ఏదేనికైనా మొత్తం సర్వే అయిపోయిన తర్వాత అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం. ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది మా గవర్నమెంట్ అని నేను చెప్తున్నా. నెల నిధులు విడుదల చేస్తుంది. ఇది ఆర్టీసీకి ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు మొత్తం నెల నిధులు
నెలకు 200 కోట్లు 250 కోట్లు రిలీజ్ చేస్తూనే ఉంది, సబ్సిడీ ఇస్తూనే ఉంది. ఆటో కార్మికులు అంటే ఆటో కార్మికులు ఆటోలలో పోయేటోళ్ళు ఆటోలో పోతూనే ఉంది, అయితే ఉంది. ఇప్పుడు 100 మంది లాభపడుతున్నప్పుడు ఒక 5 నష్టపోతారు. మనం 100 మందిని చూస్తామా, 5 చూస్తామా? వాళ్ళకు కూడా నష్టం జరగొద్దు, దానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తారు. దాన్ని కూడా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చూస్తారు, చేస్తారు. మాకు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు ఇంతకుముందు మన నల్గొండ ఎంపీగా చేసిండు. ఆయన ఢిల్లీలో ఉండేది. మేము పెద్దగా ఆయనతో మాకు సంబంధాలు పెద్దగా ఏం లేవు. మాకు ఏమైనా కోమటిరెడ్డి వెంకటతోటి సంబంధాలు. మాకు ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడైనా, ఆయన ఎంపీగా చేసినప్పుడైనా, ఎప్పుడైనా మాకు ఏ పని ఉన్నా మేము కోమటిరెడ్డి గారికి ఫోన్ చేసేది, ఆయనే ఎమ్మటే రియాక్ట్ అయ్యేది. మేము ఫోన్ చేసినా ఆయన ఎంత అడావిడిలో ఉన్నా ఏది ఉన్నా మళ్ళీ తర్వాత మిస్డ్ కాల్ చూసుకొని కూడా ఫోన్ చేసి, ఏం సర్పంచ్ గారు ఫోన్ చేశారు, ఏంటండి ఈ విషయం ఏంది, ఏమిటి గురించి చేశారంటే చెప్తే ఇమ్మీడియట్గా మాకు ఆ పని చేసి పెట్టేది ఆయన. ఇప్పుడైనా అంతే, అప్పుడైనా అంతే. ఎప్పుడైనా మాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి మాకు సర్వీస్ చేసేది. అయితే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కానీ మాకు ఆయన ఢిల్లీలో ఉన్నాడు, మాకు ఎప్పుడు అందుబాటులోకి రాలేదు. ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఒక పిఎన్ పెట్టి ఈ ప్రజలకు సేవ చేస్తాడేమంటే ఆయన ఏం చేయలేడు. కానీ మా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆఫీస్ పెట్టిండు. ఆ ఆఫీసులో ఏదైనా పోతే ఆడ చెప్పేది, మేము డైరెక్ట్ మా ఫోన్లో మాట్లాడినా అందుబాటులోకి వచ్చేది. మాకు సర్వీస్ మొత్తం ఆయనే చేసిండు, మా బాధలు కూడా ఆయనే తీర్చిండు. మా కళ ఒక్కటేనండి, ఏం లేదు. 2 మంత్రులు ఉన్నందుకు మా కళ ఏంటంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ కంప్లీట్ చేసి నీళ్లు తీసుకొస్తే ఇక ఇంతకంటే ముఖ్యం మా నల్గొండ జిల్లాకు ఏది లేదు. ముఖ్యమైన ప్రాజెక్ట్ అదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఉన్నప్పుడే 33 కిలోమీటర్లు కెనాల్ దోవిండు. 10 కిలోమీటర్లు దోవటానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి 1 కిలోమీటర్ దోవిండు 10 సంవత్సరాల పాలనల. అంటే దక్షిణ తెలంగాణ అంటే టీఆర్ఎస్ గత ప్రభుత్వానికి తీవ్ర వివక్ష చూపించింది. కాబట్టి ఇప్పుడు మననే మా మంత్రులు కూడా ప్రకటన చేసిండ్రు, సమీక్ష చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేసిండు. సమీక్ష చేసి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని అతి త్వరలో కంప్లీట్ చేస్తామని. మాకు 2 సంవత్సరాలు కనుక అది కంప్లీట్ అయితే మా జిల్లా మొత్తం సస్యశ్యామలైంది. నీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, తాగునీరుకు ఉండదు, సాగునీరుకు ఉండదు, అన్నిటికీ ఇబ్బందులు దొరికిపోతాయి మాకు ఆ కెనాల్ ఒకటి వస్తే మాత్రం. మాకు ముఖ్యంగా కావాల్సింది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నల్. శ్రీశైలం నుంచి డైరెక్ట్ ఇప్పుడేమో మనం నాగరిక లిఫ్ట్ ద్వారా వస్తున్నాయి, అప్పుడు గ్రావిటీ ద్వారా వస్తాయి నీళ్ళు. గ్రావిటీ ద్వారా ఇప్పుడు మా కెనాల్కి ఏంటంటే 2500 క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి. రేపు గ్రావిటీ ద్వారా వస్తే 4000 క్యూసెక్కులు నీళ్ళు వస్తాయి. మాకు ఆ శ్రీశైలం ఓవర్ఫ్లో అయినప్పుడు ఒక 30 రోజులలో వదిలితే మా దగ్గర ఉన్న చెర్లు మొత్తం నిండిపోతాయి. అప్పుడు కెనాల్ వదిలితే వేస్ట్ వాటర్ పోకుండా కృష్ణా సముద్రంలో కలిసే నీళ్ళని మేము ఎంతో ఉపయోగించుకుంటాం, వాడుకుంటాం. దాని ద్వారా ఎంతో లబ్ధి పొందుతామని నేను తెలియజేస్తున్నాను. నేను ఒకటి చెప్తా, ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ గారు ఆనకాలం ఎండాకాలం అనేది తెలియదు ఆయనకు. ఎండాకాలం ఎప్పుడు వస్తుంది, ఆనకాలం ఎప్పుడు వస్తుంది? వర్షాలు పోయిందాక మన్నటి దానిక ఆయనే పరిపాలన చేసినాక ఎండాకాలం ఆయన ఉండగానే కరువు స్టార్ట్ అయినాక ఆయన దిగిపోయాయి. ఇప్పుడు వర్షాలు పడడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ళు రావడానికి ఏమైనా సంబంధం ఉందా? అదేమైనా ఆయన విజ్ఞతకే వదిలేరు ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే కరువు అనేది ఆయన ఉండగానే స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్గా కెనాల్లో నీళ్లు అడ్డగోలుగా కరెంటు కోసం వాడి నీళ్లు మొత్తం కిందికి పంపించి శ్రీశైలాన్ని నాగార్జున సాగర్ని మొత్తం ఎండబెట్టింది ఆయన. పోతిరెడ్డిపాడు తవ్వుకుంటూ పోతుంటే సప్పుడు చేయకుండా జగన్మోహన్ రెడ్డితో మిలాఖత్ అయ్యి ఈయన చేసింది ఏం లేదు మా జిల్లాకు. ఈయన వచ్చినాకనే ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్లో ఆ కరువు స్టార్ట్ చేసిందే ఈ దొర. ఈయన పోయేటప్పుడు ఇంకా కరువు చూసి ఇప్పుడు వచ్చి రైతుల పొలాలు ఎండిపోవడం అంటే ఇంతకుముందు బోర్లు పోస్తున్నాయి కాబట్టి పొలాలు పెట్టారు. ఆ బోర్లు ఎండిపోయినాయి, నీళ్ళు లేవు, ఏం చేస్తాం? ఎవరైనా ఎండిపోతుంది. దానికి ఏం చేస్తాం? నీళ్ళుండి ఇవ్వకపోతే ప్రభుత్వం తప్పది. నీళ్లు లేనప్పుడు ఎవరైనా చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు బోరు కాడ మనం 4 ఎకరాలు భారతాన్ని పెడతాము, 4 ఎకరాలకు ఎకరమే పారింది, 3 ఎకరాలు ఎండిపోయింది. దానికి ప్రభుత్వానికి సంబంధం ఏముంది? ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? నీళ్ళుండి నీళ్ళు ఇవ్వకపోతే ప్రభుత్వానికి బాధ్యత. అదంతా ఒకటి మాటలు, గాలి మాటలు అవన్నీ. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది అతను ఫార్స్ ప్రాజెక్ట్. అది 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టు కట్టి కింది నుంచి నీళ్ళు 3 చెర్లకు పంపింగ్ చేసుకుంటూ తీసుకొని పోయి అసలు కట్టుడు ఎట్లా కట్టినరు? అది మొత్తం వెన్నెముక ఇరిగిపోయింది, కట్టుడు కాదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు కనుక నీళ్ళు ఇడిస్తే మొత్తం బ్రిడ్జి కూలిపోయి కిందికి వచ్చి జనం నష్టం జరగడం తప్పితే ఇంకొకటి లేదు దాంట్లో. అది ఆ ప్రాజెక్టు కమిషన్ల ప్రాజెక్ట్, అది ప్రజల ప్రాజెక్టు కాదు. అది మీరు మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు కదా, పేపర్లో కానీ మీడియాలో కానీ అధికారులు ఎంత లొంగిపోయి ఎట్లా చేసినరో ఏం చేసినరో మొత్తం జనానికి అందరూ. నీ మేడిగడ్డతోటే నీ పతనం మొదలైంది. నువ్వు పోయింది దాంతోటే, మేడిగడ్డతోటే. మీ ప్రభుత్వం పోయింది కూడా దాంతోటే. కుటుంబ పాలన అంటే ఒక్కటండి. ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నదంటే గెలిచే అభ్యర్థిని చూసి
ఇస్తారు టికెట్. ఇప్పుడు మీరు మొత్తం మీరు నలుగురే చేసిండ్రు. అసలు మంత్రులు ఒక కానిస్టేబుల్కి అధ్వానం అని ఏ మంత్రికి స్వేచ్ఛ ఉంది మీ గవర్నమెంట్లో? కనీసం మంత్రి పోయి చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. అపాయింట్మెంట్ ఎవరికైనా ఇచ్చారా? వచ్చిన ప్రజలకు ఇచ్చిండ్రా? ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రా? మంత్రులకు ఇచ్చిండ్రా? ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసిండ్రు. కుటుంబ పాలన మీది, కుటుంబ పాలన కానీ మాది ప్రజాస్వామ్య పాలన. మాదంటే గెలిచే అభ్యర్థిని చూసి టికెట్లు ఇచ్చారు, దాని ప్రకారం గెలుస్తారు. రేపు మన దగ్గర ఉన్న 17 నియోజకవర్గాల 14 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలవబోతుంది, గెలుస్తుంది కూడా. మా ఎంపీ అభ్యర్థి వాళ్ళ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 14 శాఖలు చేసిండు. ఆయన 7 మాటలు ఎమ్మెల్యేగా గెలిచిండు. కుందూరు జానారెడ్డి గారు, ఆయన కుమారుడు. ఆయన వాళ్ళ తండ్రి నేపథ్యం ఉంది, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉంది, ఆ రాజకీయ అవగాహన ఉంది. దాని ప్రకారం ఆయన పోతాడు, చేస్తాడు. కుందూరు రఘువీర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా నల్గొండ నుంచి గెలవబోతున్నాడు. ఇక కేంద్రంలో ఫామ్ కాబోతున్నా అంటే అన్ని రాష్ట్రాల మీద ఆధారపడి ఉంది. అన్ని రాష్ట్రాలు కూడా ప్రతిపక్షాలు అందరూ సహకరించి ఉమ్మడిగా పోతే గెలుస్తారు, ఫామ్ చేస్తుంది. కానీ ఈ ఇంట్లోనే కొంచెం ప్రతిపక్షాలలో కూడా లుకలుకలు కొన్ని ఒక పార్టీ ఒకటి చేస్తుండ్రు. అది మొత్తం ఆల్ ఇండియా లెవెల్ పరిస్థితి. ఇక దాంట్లో అందరు కలిసిపోతే ఫామ్ చేస్తుంది. వాళ్ళు కలవనప్పుడు ప్రతిపక్షాలు ఉంటే మేము సిద్ధమే. గవర్నమెంట్ చేసింది 2 సార్లకు పంచాయతీరాజ్ చట్టంలో 2 సార్లు చేయాలనేది చేసింది. సరే, మా ప్రభుత్వం వచ్చాక దాన్ని సమీక్ష చేస్తారా లేకపోతే అదే కొనసాగిస్తారా? ఒకవేళ అదే కొనసాగిస్తే నేను సర్పంచ్గా పోటీ చేస్తా. మా దగ్గర 10 మంది వార్డు మెంబర్లు అందరినీ రిజర్వేషన్ ప్రకారం తీసుకొని గెలిపించి నేను స్వచ్ఛమైన పాలన అందిస్తా మా గ్రామ పంచాయతీకి. నేను ఇంతకుముందు కూడా అందించిన. మా ఊళ్ళో ఇప్పుడు ఎవరిని పోయి అడిగినా నేను ఎలాంటి మనిషినో, ప్రతి సామాన్య మనిషి రోడ్డు మీద నడుచుకోపోతున్న అడిగిన చెప్తారు నేను ఎలాంటి మనిషిను, ఎట్లా సర్వీస్ చేస్తాను ఏందనేది. నాకు పొద్దున్నే నేను 7 గంటలకు ఊళ్ళో పోయినంటే 12 గంటల దాకా ఊళ్ళోనే ఉండేది. ఊళ్ళో మొత్తం అన్నీ అరుచుకొని వచ్చేది. మధ్యాహ్నం తర్వాత మన పని. సర్పంచ్గా పోటీ చేసేటోడు కంపల్సరిగా రోజుల్లో 6 గంటలు కంపల్సరీగా ఊరికి సేవను అందించేటట్టుంటేనే సర్పంచ్ పోటీ చేయాలి. ఏదో షోకుల కోసమో లేకపోతే నేను సర్పంచ్ కావాలని చేస్తే ప్రత్యక్షంగా జనంతో సంబంధం ఉండేది ఒక సర్పంచ్కే. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, మాజీ సర్పంచ్గా నేను ఒకటి చెప్తున్నా. మన దగ్గర వార్డు మెంబర్ గెలుస్తాడు, సర్పంచ్ గెలుస్తాడు, ఎంపీటీసీ గెలుస్తాడు, జెడ్పీటీసీ గెలుస్తాడు, ఎమ్మెల్యే గెలుస్తాడు, ఎంపీ గెలుస్తాడు. సర్పంచ్కు ఉన్నంత ఒత్తిడి ఎవరికి ఉండదు, ఏ ప్రజాప్రతినిధికి ఉండదు. ప్రతి దాంట్లో సంబంధం సర్పంచ్ తోటే జనానికి అవసరం. ప్రతిరోజు ఫోన్లు వచ్చే సర్పంచ్కే, సేవ చేయాల్సిన సర్పంచే. కాబట్టి అట్లా చేయగలిగిన వాళ్ళు ఉంటేనే దాంట్లో దిగి సేవ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను అనేది ఏంటంటే ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. సేవ చేసే దృక్పథం కూడా ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండాలి, సేవ చేసే దృక్పథం కూడా ఉండాలి. ఎంత బీదోడు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎప్పుడు ఫోన్ చేసినా అటెండ్ కావాలి. వాళ్ళ సమస్య ఏందో వినాలి, పరిష్కరించాలి. ఒక 24 గంటల్లో నీళ్ళ విషయం కానీ ఇంకో విషయం కానీ ఏ విషయం ఉన్నా. అంతేగాని ఏదో పడుచుకోకుండా సమానం చేయకుండా దాటవేసి నేనేదో వెళ్ళిన జనం కూడా ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే, నాకు అర్థమైంది, నేను 5 ఏళ్ళు పాలన చేసేప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 6 నెలలు ఎవరైతే మంచిగా జనం గురించి పట్టించుకుంటారో ఆయనకే చెప్తారు. 6 నెలలు కనుక నువ్వు ఏది పట్టించుకోకుండా ఇట్నే పోయిననుకో, నీకు ఫోన్ చేయని నేను పట్టించుకుంటే ఏదో వాడేం చేస్తాడు, వేస్ట్ అన్న జనం అట్లా ఉండరు. ఇప్పుడు అంటే జనంలో అట్లా తయారైనరు, అవేర్నెస్ వచ్చింది, ప్రతిదీ నిలేసి అడుగుతుండ్రు. కాబట్టి అట్లా సేవ చేయాలి కంపల్సరీగా. చేసేటట్టుంటేనే ప్రజాప్రతినిధి. ఇక ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్లలో ఆడవాళ్ళకు సమాన హక్కులు వచ్చినాయి, మగవాళ్ళు ఇద్దరు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళల్లో అంత అవేర్నెస్ లేదు. అంటే ప్రజాప్రతినిధులు అయినాక కూడా కొంత అవేర్నెస్ లేకపోయారు. ఈ వాళ్ళ ఫ్యామిలీ తోటి అటాచ్మెంట్ అంటే ప్రజా సమస్యల మీద వీళ్ళు తీసుకుపోతారు. కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఎన్నికైనరో వాళ్ళతో నడవాలి, వాళ్ళే చేయాలి, ప్రజా పరిపాలన వాళ్ళే చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే కనీసం 10వ తరగతి పాస్ అయిన ఉండాలి. ఒక సర్పంచ్గా పోటీ చేశారు ఆయన 10వ తరగతి పాస్ అవుతుంటే మనకి ఏమి నిధులు వస్తున్నాయి, మండలం నుంచి ఏమొస్తాయి, కేంద్రం నుంచి ఏమొస్తాయి, రాష్ట్రం నుంచి ఏమొస్తాయి, ఎట్లా ఖర్చు పెట్టాలా, ఏంది, అధికారులతో సమీక్ష చేసిన దేనికి ఇది ఏం చేయాలి ఏంది అనేది ఒక అవగాహన ఉంటుంది. మొత్తం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది ప్రజాపాలన. ఈ సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కంపల్సరీగా విద్యాభ్యాసం 10వ తరగతి పెడితే మంచిదని నా ఉద్దేశం. ఇది అంటే ఊర్లలో నేనేం చెప్తానంటే, ఊర్లలో ఏంటంటే ఫ్యాషన్ అయింది. అంటే ఏదో ప్రైవేట్ స్కూల్లో నా కొడుకు ప్రైవేట్ స్కూల్లో చేర్పియాలనేదే, కానీ అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత మంచిగా చెప్తారంటే, నేను మా గ్రామ పంచాయతీ పోయి చూసిన, నేను వారానికి ఒకరోజు సమీక్ష చేసేది, పోయేది, స్కూల్లో కూర్చునేది. ఎంత బాగా చెప్తారంటే అంత బాగా చెప్తారు. కాకపోతే మన తల్లిదండ్రులు నిరక్షరాస్యులై కనీసం ఇంటికాడ 1 గంట సేపు కనుక కూర్చోబెట్టి పిల్లల్ని స్టడీ అవర్ లెక్క కూర్చోబెట్టి చెప్తే చాకు లాంటి పిల్లలు తయారవుతారు. కానీ
మనం ఇంటి దగ్గర పిల్లల మీద దృష్టి పెట్టక దాంతో కొంత ఇబ్బంది అవుతుంది. కానీ ప్రభుత్వ స్కూల్లో అంత మంచిగా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూళ్ళనే ఆల్రెడీ మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, మనకు అన్ని విధాలుగా చెప్తున్నారు. కాబట్టి ప్రైవేట్ స్కూల్లే మంచి న్యాయం చేస్తాయి, మంది అందరు పోయి చదువుకుంటే మంచిగా. అంటే నేను అనేది ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సమీక్ష చేస్తుండ్రు స్కూళ్ళ మీద. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమీక్ష అయిపోయిన తర్వాత ఆంధ్రలో కనుక ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెట్టిరో మన దగ్గర కూడా దాన్ని అమలు చేస్తారని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే స్కూళ్ళల్లో టీచర్లు చెప్పిపోయిన తర్వాత కనీసం ఒక అర్ధ గంటన మన తల్లిదండ్రులు, అంటే సాయంత్రం రాగానే మనకు టైం ఉంటుంది చేస్తాం, ఒక అర్ధ గంటన మనం కూర్చొని పిల్లల్ని కొంచెం అవేర్నెస్ నేర్పితే మాత్రం పిల్లలు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే మన నిర్లక్ష్యం కూడా కొంత తోడవుతుంది ఆడ. అంటే ఏముందిలే, ఇప్పుడు మా దగ్గర నేను గ్రామ పంచాయతీ పోయి సర్పంచ్ అయినప్పుడు 100 మంది స్ట్రెంత్ ఉంటే నేను పోయిన తర్వాత 149 మంది ఇల్లు తిరిగి మీరు ప్రభుత్వ స్కూల్లో ఎంత ఫీజు కడుతుండ్రు, గవర్నమెంట్ స్కూల్ అది ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్కి వస్తే ఎంత జరుగుతుంది లాభం అనేది చెప్పి నచ్చజెప్పి తీసుకొచ్చి చేసి మా స్కూల్లో స్ట్రెంత్ను పెంచి చెప్పించినాం. మా టీచర్లు కూడా అట్నే చేసిండ్రు. కానీ అదే మనలోనే మార్పు రావాలి. మన పిల్లలను ప్రయోజకులు చేయాలనే ఉద్దేశం మన తల్లిదండ్రులు ఉండాలి, అవేర్నెస్ వాళ్ళ నేర్పాలి. అన్నీ చేస్తేనే కదా, ఏది లేకుంటే ఎట్లయితుంది. నిరక్షరాస్యులు ఉన్న తల్లిదండ్రులు ఇప్పుడు ఆ కాలనీలో ఉంటే ఒకరు ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కంపల్సరీగా. వాళ్ళ దగ్గరికి పోయినా ఏదైనా చెప్పొచ్చు. లేదంటే మా కొడుకు మంచిగా చదువుకుంటాడు, మీరు ఏదన్నా కొంచెం అంటే ప్రైవేట్ సెక్టర్గా ఎవరినన్నా పెట్టి కొంచెం ఒక గంట సేపు క్లాసులు తీసుకోవాలనేది ఉద్దేశం వాళ్ళకు వెలువరిస్తే అది క్లాస్ టీచర్ల ద్వారా చెప్పి అది కూడా సౌలభ్యం చేయొచ్చు. అది చేసి వాళ్ళని తీర్చిదిద్దొచ్చు విద్యార్థులని. నీళ్ళ సమస్య ప్రధానమైంది. అంటే నేను అనేది నీళ్ళు మన కరువు వచ్చి దాంతో నీళ్ళకి ఇబ్బంది బాగా అవుతుంది. నీళ్ళ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను కంపల్సరీగా. మా ఊరికి ఎలాంటి నీటి అసౌకర్యం జరగకుండా రేపు రాబోయే రోజుల్లో తీర్చిదిద్దాలని నా ఉద్దేశం. ఇంకొకటి మా గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటి నేను సర్పంచ్గా గెలిస్తే ఒక వైద్యశాల ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నా. అంటే చేసి ప్లస్ దాంట్లో కూడా నేను వారానికి 2 రోజులు మా హాస్పిటల్ నుంచి సర్వీస్ చేస్తానని నేను చేయాలని నేను అనుకుంటున్నా. మా బాబులతో కూడా చెప్పినా చేద్దామన్నాడు. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నేను సర్పంచ్ అయితే మా ఊరికి వైద్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని విజ్ఞప్తి చేస్తున్నా. మా హాస్పిటల్ కూడా ఉంది, సంరక్ష హాస్పిటల్. ఆ హాస్పిటల్ నుంచి కూడా నేను మా ఊరికి సర్వీస్ చేస్తాను. నల్గొండ పట్టణంలోనే ఉంది మా హాస్పిటల్, సంరక్ష హాస్పిటల్. దేవరకొండ రోడ్లు ఉంటుంది. సీసీ కెమెరాలు ఊళ్ళో లేవండి, మా ఊళ్ళో లేవు. మా ఊళ్ళో ఏంటంటే కొంచెం ఎస్సీలు ఎక్కువ. ఆ ఎస్సీలు కూడా ఎక్కువ ఏంటంటే పాతుని వ్యాపారం చేస్తారు, జంగాలు అంటారు వాళ్ళని. ఎక్కువ పాతుని వ్యాపారం చేస్తారు. పొద్దుగాల 5 గంటలకు లేచిపోతారు, 11 గంటలకు వస్తారు. ఆర్థికంగా మంచిగా ఉండరాలు. కాకపోతే మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాధ మాత్రం చాలా ఉన్నది. రేపోగల నేను సర్పంచ్ అయిన తర్వాత మాత్రం అది కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఆ ఇండ్లు కట్టించే బాధ్యత అయితే తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు లేదు కేసీఆర్ పాలనలో. ప్రజాపాలనలో అప్లికేషన్లు ఇచ్చిండ్రు, ఎవరు రేషన్ కార్డు లేనోళ్ళు ఎవరు, పెన్షన్ రానోళ్ళు ఎవరు, మొత్తం రేపు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రేషన్ కార్డు లేనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక్కటే విజ్ఞప్తి ఓటర్ మహాశయాలకు చెప్తున్నా. నేను మీరు ఏంటంటే 5 సంవత్సరాల పాలన అంటే ఒక్కసారి మనం ఓటేసినామంటే 5 ఏళ్ళు మన నెత్తిన కూర్చుంటాడు. మనకు ఎవరైతే సేవ చేస్తారో, మనకు ఎవరైతే 5 ఏళ్ళు సేవ చేసి మనకు మంచిగా చేస్తారో అనుకున్న వాళ్ళకే ఓటేయాలి. కానీ ఏదో ఆయన వచ్చి ఆయన ఒక క్వార్టర్ ఇచ్చిండు, ఈయన 1000 ఇచ్చిండు, 2000 ఇచ్చిండు. నేను ఒకటి చెప్తా, 2000, 1000, 3000 ఇచ్చిండ్రు అనుకోండి, మీరు ఈ రోజుల్లో పనికి పోతే మా గ్రామ పంచాయతీ పరిధిలో నేను చూస్తున్న వ్యవసాయ పనులు పోతే మనిషికి 800 ఇస్తారు రోజు 800 అంటే మీది ఎంత 5 రోజుల పని అంటే 4000 అంటే ఒక 5 రోజుల కూలి పైసలే వాళ్ళు ఇచ్చేది. నువ్వు మొత్తం అన్ని మందుకు పెట్టుకో, లేకపోతే మీకు నగదు ఇచ్చే పైసలు పెట్టుకో, అన్ని పెట్టుకుంటే 4000 అవుతాయి. అంటే 5 రోజుల పైసలకు 5 సంవత్సరాలు నీ నెత్తిన ఎక్కి నిన్ను ఆట ఆడిస్తాడు. అందుకోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓటర్ మహాశయాలు మొత్తం నేను తెలంగాణ మొత్తం చెప్తున్నా, మనిషి ఎవరు మంచోడో చూసి ఓటేయండి. ఈ పైసలకు కానీ మందుకు కానీ దీని కానీ ప్రలోభాలకు లొంగొద్దు. లేకపోతే మా మేనమామ చెప్పిండు, మా పెదనాయన చెప్పిండు, మా అక్కయ్య చెప్పిండు అనేది అట్లా కులాల పరంగా కూడా చూసుకోవద్దు. మనిషి ఎవరైతే సర్వీస్ చేస్తారు, ఎవరైతే సేవ చేస్తారు, మాకు 5 ఏళ్ళు సేవ చేసేటోనికి నేను ఓటేస్తానాలే,
మీరు అట్లా ఓటేయాలి, నిలబెట్టి అడిగి పని చేయించుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తున్నా. మనం ఇప్పుడు డబ్బులు తీసుకున్నా, మందు ద్వారా తీసుకున్నా, ఏది తీసుకున్నా ప్రశ్నించాలంటే నువ్వు పుణ్యానికి వేసినా ఓటు అంటాడు. అందుకనే అది ఆ దృక్పథం రావద్దు. మీరు నిక్కచ్చిగా ఓటేయాలి, నిలదీసి అడిగితే అప్పుడు సమాధానం చెప్తాడు, ఉంటాడు, పని చేస్తాడు. అందుకోసం ఏ ఎమ్మెల్యేకి వేసినా, ఎంపీకి వేసినా, వార్డు మెంబర్కి వేసినా, సర్పంచ్కి వేసినా, జడ్పీటీసీకి వేసినా, ఎంపీటీసీకి వేసినా మీరు అలాంటి వ్యక్తిని చూసే ఓటేయాలి కంపల్సరీగా. ప్రజలకు నేను చెప్పే విజ్ఞప్తి ఇదే. ఓటును మాత్రం అమ్ముకోకండి, నమ్ముకొని మీకు సేవ చేస్తారన్న వాళ్ళకు ఓటేయండి. 5 సంవత్సరాల పరిపాలన ఇది. 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తాను చూసే ఓటేయాలని ఓటర్ మహాశయులందరికీ నా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.